బస్వర్ గారు ఇలా జరగడం అనేది చాలా బాధాకరము. సో, అసలు ఎలా అనిపిస్తుంది? అంటే మీతో అనుబంధం ఎలా ఉంటది? కోట శ్రీనివాసరావు గారి గురించి మీరేం చెప్తారు సార్? ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కానీ కాకపోతే ఏంటంటే అదృష్టం ఏంటంటే ఆయన నటుడిగా పుట్టాడు. కొన్ని కోట్ల హృదయాల్లో చెరగిన ముద్ర వేశాడు. కొన్ని తరాల పాటు గుర్తుంచుకునే నటుడు. అట్లా నటుడు మళ్ళా మనకి ఉండడం అనేది తిరిగి రావడం అనేది కష్టం. కానీ వస్తారు, నటులు వస్తారు. మీ ఇద్దరి మధ్యలో అనుబంధం అనేది ఎలా ఉండేది? అనుబంధం అంటే ఏదో 2-3 సినిమాలు చేసామండి. కానీ నటుడుగా నాకు ఆయన ఆదర్శనీయుడు, ఆరాధ్యుడు. ఆయన నుంచే నేర్చుకున్నా. ఆయన చూసే ఇది అవుతుంటాను నేను. మీరు ఎప్పుడు మాట్లాడారు సార్? ఒక 5-6 నెలల క్రితం మాట్లాడాడు. ఆయన పిలిపించాడు, మాట్లాడాడు. జాగ్రత్తగా చేసుకోరని ఆశీర్వదించి శాలువ గారు పంపించాడు. సో, అతని నటన గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఆయన నటన గురించి ఎవడేం చెబుతాడండి? ఇక అది అసలు ఆ సహజత్వంతో కూడుకున్న నటులు వాళ్ళందరూ ఈశ్వర రంగారావు గారు కానీ, రాజనాల గారు కానీ, నాగభూషణం గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి క్యారెక్టర్ లో పోషించారు కదా. అంటే మీకన్నా ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు రీసెంట్ గా కూడా మీతో మాట్లాడారు కాబట్టి, అంటే పూర్తిగా అసలు ఎలా ఉండేది తన గురించి? నేను పర్సనల్ గా నేను ఎప్పుడు ఇది నటుడుగానేనండి. నాకంతే. ఆయన చెప్పాడు, జాగ్రత్తగా ఉండరా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, డబ్బులు ఖర్చు చేసుకోమాకండి అని పెద్దగా చెప్పాడు నాకు. మీతో ఎక్కువ ప్రేమగా ఉండేదని చెప్పేసి. అంటే ఈ మధ్య ఆయన చూసి ఇంటర్వ్యూలు అయ్యి చూసి సినిమాలు చూస్తా ఆయన పిలిపించాడు. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం. గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది అటువంటి గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీలో చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు మాకు చేయడం విలక్షణమైన మనందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు మనం ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తుంటాం. వారందరికీ ఏమాత్రం తగ్గకుండా ఎస్వి రంగారావు గారు చేసిన పాత్ర, గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారి పాత్ర, ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాసరావు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా. మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం విత్. అటువంటి ఆయన వాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒకరికి పరిచయం ఉండడం కాదు, మా నాన్నగారు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు మా నాన్నగారు రిజర్వ్ బ్యాంక్లో పనిచేసేవారు. దాదాపు ఒక 20 ఏళ్ల పాటు నాన్నగారు కోట గారు కలిసి నాటకాలు వేయడం, వారి స్నేహం అలా కొనసాగిన తర్వాత నేను ఆర్టిస్ట్ని అయిన తర్వాత ఆయనతో చేసిన ఎన్నో సినిమాలు, ఉదాహరణకి లిటిల్ సోల్జర్స్ సినిమాలో అయితే ఆ టైంలో మొత్తం ఆయన నిజంగా నన్ను సొంత కొడుకున్నట్టే చూసుకునేవారు. అసలు ఆయన ఎంత గొప్ప ఆర్టిస్టు అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాగే సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడు ముందుండారు అన్నింటిలోనూ. సో
సో ఆయన దగ్గర నటనతో పాటుగా వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ తెలుగు భాష అన్నా తెలుగు వారన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేవాడిని. బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత అనేక సంవత్సరాల నుంచి కూడా సినీ రంగమే కాకుండా మా అందరు కూడా సుపరిచితులే కాకుండా మంచి స్నేహితుడు. చిత్రసీమ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని ఈరోజు మనందరికీ దూరం కావడం దురదృష్టకరం. ఏదేమైనా వారి మనశ్శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా మనశ్శాంతి ఉండాలని భగవంతుడు కోరుకుందాం. సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా వారు రానిచ్చి మా అటువంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నా మేయర్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ వారు ప్రచారం చేయడం, ముద్దు స్వభావి, మంచి భాష ఉన్నటువంటి వ్యక్తి, తెలుగంటే వినలేని ప్రేమ, ఆ విధంగా చేసిన వ్యక్తి మనందరి దూరం అవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు మహానటుడు, మామూలు నటుడు కాదు. ఆయన రాజకీయంగానూ చాలా బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో ఆయన వేసే క్యారెక్టర్స్ ఆయనకి పోటీ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంత బ్రహ్మాండం అన్నట్టు ఆయనకి నాకు వెనకమాల గోడే అడ్డాం. మా ఇంటి వెనకమాల ఆయన ఇల్లు. మేము ఎక్కువగా కలుసుకుంటూ ఉంటాం, ప్రతి ఫంక్షన్లోనూ కలుస్తాం. కానీ మరి తప్పదు, ఎప్పటికైనా ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మంచివాడిని, బ్రహ్మాండమైన నటనతోటి ఆంధ్ర ప్రజలకి, అటు తమిళనాడు ప్రజలకి, ఇంకా చాలా లాంగ్వేజెస్లో నటించి ఎంతో మందిని మెప్పించినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు లేరు అనే వార్త నిజంగా చాలా బాధాకరం. తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. నాకు లాస్ట్లో అల్లరల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఈ సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఆ తెలంగాణ భాష కానీ, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా, మైథలాజికల్ క్యారెక్టర్ ఇచ్చినా, సోషల్ ఏది ఇచ్చినా సరే బ్రహ్మాండంగా చేసే వ్యక్తి. నిజంగా సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి చాలా తీరని లోటు. ఆయన భగవంతుడు ఆయన ప్రియమిత్రుడు కోట శ్రీనివాసరావు నాకు దాదాపు 50 సంవత్సరాలుగా పరిచయం ఉన్నాడు. మీ ఇద్దరం అలాగే మా రిజర్వ్ బ్యాంక్ మిత్రులతో కలిసి దాదాపు ఒక 25 సంవత్సరాల పాటు 100 నాటకాలు వేసుంటాం. మీ అందరం కూడా బ్యాంకు మిత్రులం కావడంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కోటాలో అప్పుడే నటనలో మంచి స్పార్క్ కనిపించేది. రకరకాల పాత్రలు, సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, ఇలాగా అన్ని రకాల నాటకాలు వేసేవాళ్ళం. రవీంద్ర భారతిలో భావనాచారి గారిని మా రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్ గారి డైరెక్షన్లో దాదాపు 20 సంవత్సరాల పాటు నాటకాలు వేశాం. శ్రీనివాసరావు గారితో అది నా పరిచయం. మీ ఇద్దరం చాలా ప్రియమిత్రులం. అయితే అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండేవాడిని, కానీ పాపం ఎప్పుడు కాసేపు కాసేపు కూర్చొని మాట్లాడదాం అంటూ ఉండేవాడు పాపం. అయితే ఇంత సడన్గా వెళ్ళిపోతాడని ఎప్పుడు ఊహించలేదు. చాలా గొప్ప కళాకారుడు. నాకు తెలిసి ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి ప్రతిభ ఉన్న నటుడు నాకు తెలిసి మన కోట శ్రీనివాసరావే. చాలా గొప్ప నటుడిని మన ఆంధ్ర రాష్ట్రం కోల్పోయింది. ఏ లోకాల్లో ఉన్నా కూడా మా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలిగి సద్గతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనసారా కోరుకుంటూ భవదీయుడు శంకరు. అందరికీ నమస్కారం.
మరొక మహానటుడు రాలిపోయాడు. కోటగారితో నాకు దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పరిచయం. జంధ్యాల గారి సినిమాలు ఎన్నో చేసాం, చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఆయన ఒక ఆర్టిస్ట్ కన్నా ఒక మంచి మనిషి, అందరినీ ఆప్యాయతతో చూసే ఒక అద్భుతమైన గుణం ఉన్న మనిషి. ఎన్ని రోజులు ఆయన చేతి ముద్దలు తిన్నవాడిని. ఈరోజు ఆయన లేరు అన్న మాటని నిజంగా జీర్ణించుకోవడం కష్టమే. కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నటుడు లేకపోవడం ఇండస్ట్రీకి నిజంగా కొరతే. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ప్రతిఘటన సినిమాతో ఆయన మహాద్భుత నటనతో ప్రపంచం అంతా ఉలిక్కిపడేలా తమ్ముడు ఆయన కోసం చూస్తున్నారు తమ్ముళ్ళు, ఆయన కోసం చూడండి, తీసేసేయండి.